మనం జీమెయిల్ అకౌంట్ని రికవర్ చేసేటప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఇంకో ఓటీపీ కోసం సేమ్ మెయిల్ ఐడి, అంటే మనం ఏదైతే మెయిల్ ఐడి రికవర్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది. బట్ మన దగ్గర ఆ మెయిల్ ఐడి లాగిన్లో ఉండదు కదా. ఇలాంటప్పుడు అకౌంట్ని ఎలా రికవర్ చేయాలని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫైర్ ఫాక్స్ అని ఒక వెబ్ బ్రౌజర్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలా. డౌన్లోడ్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ వచ్చి ఫైర్ ఫాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్గా గూగుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు సింపుల్గా ఫర్గాట్ ఈమెయిల్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే అకౌంట్ రికవర్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ లాస్ట్లో నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు మన జీమెయిల్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఇది కంపల్సరీ మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో సెండ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి లింక్ అయిన మెయిల్ ఐడి, ఎన్ని మెయిల్ ఐడీస్ ఉంటాయో అన్నీ అయితే ఇక్కడ కనబడతాయి. సో వీటిలో ఏదైతే రికవర్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ తెలియదు కదా, సో అంటే మనం రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఎంటర్ యువర్ పాస్వర్డ్, యూజ్ యువర్ పాస్ కీ అండ్ లాస్ట్లో ట్రై అనదర్ వే అని ఉంది కదా. సో ఇక్కడ మనకు పాస్వర్డ్ తెలీదు, అలాగే పాస్ కీ అనేసి అది కూడా తెలియదు కదా. సో సింపుల్గా ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అంటే మన ప్రీవియస్గా ఏదైనా మొబైల్లో లాగిన్లో ఉంటాం కదా, దానికి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. అక్కడ మనం 46 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర లాగిన్లో లేదు కాబట్టి సింపుల్గా ఇక్కడ మళ్ళీ మనకు ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తామన్నమాట లాస్ట్లో. సో క్లిక్ చేసామంటే ఈ విధంగా పాస్కి అయితే బ్యాకప్ కోడ్ అయితే అడుగుతుంది. సో మనకి ఇవంతా కూడా తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ట్రై అనదర్ వే అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇంకో మెథడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన మొబైల్ అంటే మెయిల్ ఐడికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. అంటే ఆల్రెడీ ఒక ఓటీపీ అయితే వచ్చింది. సో ఇది వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్లో మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ద్వారానే వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా సెండ్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. ఆ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్డేట్ పాస్వర్డ్ లేదా కంటిన్యూ అనేసి వచ్చింది. సో ఈ విధంగా అంటే మనకు 2 టైమ్స్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ సెకండ్ ఈమెయిల్ ఇప్పుడు నార్మల్గా మనం ట్రై చేసేటప్పుడు ఫస్ట్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, నెక్స్ట్ సేమ్ మెయిల్ ఐడికి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు సేమ్ మెయిల్ ఐడికి ఇంకో సేమ్ మొబైల్ నెంబర్కి ఇంకో ఓటీపీ కూడా వచ్చిందనమాట. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అప్డేట్ పాస్వర్డ్ అనేసి వచ్చింది, కంటిన్యూ ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ చేసామంటే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతుంది. కాకపోతే మన పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవాలి, అంటే తెలుసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాము. సింపుల్గా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ పాస్వర్డ్ మనం కరెక్ట్గా ఇచ్చినా కూడా, అంటే కొత్త పాస్వర్డ్ మనకి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, అక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మనం కరెక్ట్గా ఎంటర్ చేసినా కూడా మనకు ఫస్ట్ టైం అయితే రాంగ్గా చూపిస్తుంది. సో మళ్ళీ మనం ఒకసారి ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ మనకు లాగిన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్గా మనకు
మెయిల్ అంటే ఇక్కడ ఓపెన్ అనేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు మెయిల్ ఐడి అయితే లాగిన్ అయిపోయింది. అంటే జీమెయిల్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఆ అప్లికేషన్లోకి అయితే మనకు డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు దానికి సంబంధించి పాస్వర్డ్ ఇప్పుడు చేంజ్ చేశాం కదా, దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు మన అకౌంట్ ప్రొఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ గూగుల్ అకౌంట్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అనేసి ఉంది కదా, దానిలోకి వెళ్ళాలన్నమాట. అది వెళ్ళేసి అంటే ప్రీవియస్గా మన మొబైల్ అంటే ఏదైనా మొబైల్లో మన మెయిల్ ఐడి లాగిన్లో ఉంటే దాన్ని లాగౌట్ చేయాలి కదా, దానికోసం సింపుల్గా ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మేనేజ్ ఆల్ డివైజెస్ అనేసి ఉంది కదా, అక్కడ 3 డివైజెస్ అయితే చూపిస్తున్నది. సో దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అంటే వేరే మొబైల్లో ఎక్కడైనా లాగిన్లో ఉందా ఏంటి అనేసి మనకి ఇక్కడైతే కనబడుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ పర్టికులర్గా ఏదైతే అంటే వేరే మీకు డౌట్గా ఉన్నదనుకోండి, వేరే మొబైల్లో లాగిన్లో ఉన్నట్లు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట, రిమూవ్ అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సైన్ అవుట్ అనేసి, దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా సైన్ అవుట్ అయితే అయిపోతుంది. సో అంటే వేరే ఏ మొబైల్లో కూడా లాగిన్లో లేకుండా లాగౌట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మన జీమెయిల్ని మనం రికవర్ చేసుకోవచ్చు. నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో పెట్టాను కదా, సో అందులో కామెంట్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై.